నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఈ మధ్య ఎక్కువగా బిఎస్ఎన్ఎల్ ఎక్కువగా వినపడుతూ ఉంది. బిఎస్ఎన్ఎల్ నుంచి రకరకాల ఆఫర్లు వస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా అదిరిపోయే ప్లాన్స్ అయితే ఇస్తుంది. సో ఈ నేపథ్యంలోనే బిఎస్ఎన్ఎల్ మరొక కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. ₹201కే 90 రోజుల వ్యాలిడిటీతో బిఎస్ఎన్ఎల్ ఒక అదిరిపోయే ప్లాన్ను తీసుకొచ్చింది. సో ఆ ప్లాన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైవేట్ కంపెనీల కస్టమర్ల సంఖ్య తగ్గిపోతుంటే బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య లక్షల్లో పెరుగుతున్నారట. దీంతో బిఎస్ఎన్ఎల్ చౌక రీఛార్జ్ ప్లాన్లతో జియో, ఎయిర్టెల్, విఐ సంస్థలకు టెన్షన్ పట్టుకుందట. తాజాగా మరో అదిరిపోయే ప్లాన్ను బిఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తెచ్చింది. బిఎస్ఎన్ఎల్ తాజాగా 90 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ను ప్రకటించింది. దీనిలో మీరు కేవలం ₹201కే 3 నెలల వ్యాలిడిటీని పొందవచ్చు. ఎక్కువగా ఇంటర్నెట్ని ఉపయోగించకపోతే ఇది మీకు ఉత్తమమైన ప్లాన్ అవుతుందని చెప్పవచ్చు. మీరు ఏ నెట్వర్క్కైనా 300 నిమిషాల వరకు ఉచిత కాలింగ్ కూడా చేసుకునే ఫెసిలిటీ ఉంది. సో ఏది ఏమైనా బిఎస్ఎన్ఎల్ నుంచి మెయిన్గా ఎదురవుతున్న ప్రాబ్లం సిగ్నలింగ్. ఆ సిగ్నలింగ్ ప్రాబ్లంను కూడా రెక్టిఫై చేసేందుకు బిఎస్ఎన్ఎల్ టాటాతో చేతులు కలిపింది. త్వరలోనే రానున్న రోజుల్లో గ్రామాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ అనేది బాగా ఉండేలా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో ప్రైవేటు కంపెనీల దోపిడీ అయితే పెరిగిపోయిందనే చెప్పాలి. సామాన్యుడి జేబునైతే గొల్ల చేస్తున్నాయి. మనకు తెలియకుండానే ఇంట్లో నలుగురం ఉంటే రీఛార్జ్ చేసుకోవాలంటే 1000 నుంచి 1500 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ ముందుకు రావటం, కస్టమర్లకు కుదిరే అంటే అందరూ ఇంటర్నెట్ని ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. సో రకరకాల ఆప్షన్లతో బిఎస్ఎన్ఎల్ ప్రజల ముందుకు వస్తుంది. సో ఎవరు ఏ ఆప్షన్ అయితే ఉపయోగించుకోవాలో ఆ ఆప్షన్ ఉపయోగించుకోవటం వల్ల కొంతవరకు అంటే ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి సామాన్యుడి జేబు గుల్లవుతుంటే తెలియకుండానే ప్రైవేటు కంపెనీలు మొబైల్ రీఛార్జ్ల పేరుతో సామాన్యుడిని గుల్ల చేస్తున్నాయి. సో ఈ ఊబి నుంచి బయటపడేందుకు బిఎస్ఎన్ఎల్ ఒక అత్యుత్తమ మార్గం. మనకు ఏదైతే ప్లాన్ ఉపయోగపడుతుందో ఆ ప్లాన్ వరకు మనం బిఎస్ఎన్ఎల్లో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఒక ప్రభుత్వ రంగ సంస్థను బతికించుకున్నట్టు అవుతుంది. సిగ్నలింగ్ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయితే మాత్రం జనాలందరూ కూడా బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది వాళ్ళ న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.